మనం ఒకసారి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కనుక ఒకసారి చూసుకుంటా ఉంటే వీళ్ళు అంతకుముందు ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పేసి పోరాటం చేశారు, ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నారు. సో దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఏకంగా 10 సంవత్సరాలు చాలా మంచిగా పరిపాలన చేసిందనే చెప్పాలి. అయితే మరి 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత వీళ్ళు టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్గా నేమ్ చేంజ్ చేశారు. అయితే అంతకుముందు టీఆర్ఎస్ అనగానే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక 4 పేర్లు బయటకు వినిపిస్తూ ఉండేవి గట్టిగా. సో వాటిలో భాగంగా చూసుకుంటే కేసీఆర్ గారి పేరు, కేటీఆర్ గారి పేరు, కవిత గారి పేరు, హరీష్ రావు గారి పేరు, వీళ్ళ 4 పేర్లు బాగా బలంగా వినిపించాయి. అయితే ఎప్పుడైతే ఈ టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్గా చేంజ్ చేశారో అప్పటి నుంచే ఈ పార్టీ పతనం స్టార్ట్ అయింది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మరి ఎప్పుడైతే బీఆర్ఎస్గా చేంజ్ చేశారో వెంటనే అప్పటి వరకు 10 సంవత్సరాలు రూల్ చేసిన పార్టీ అందరూ అనుకుంది ఏంది, అరే ఖచ్చితంగా కేసీఆర్ గారు హ్యాట్రిక్ కొడతారా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ మరి మన 2023 ఎలక్షన్లో చూసుకుంటే బీఆర్ఎస్ అని నేమ్ చేంజ్ చేసిన తర్వాత వీళ్ళు మరి ఆ ఎలక్షన్లో ఓడిపోవడం జరిగింది. మరి ఎప్పుడైతే ఆ ఎలక్షన్లో ఓడిపోయారో వెంటనే వీళ్ళ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు దూరం అవడం జరిగింది. సో ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఏకంగా కేసీఆర్ గారి కూతురైనటువంటి కవిత గారు కూడా ఈ పార్టీకి దూరం అవడం జరిగింది అనమాట. సో దీని గురించి చాలా మంది కూడా అభిప్రాయపడుతూ ఉన్నారనమాట. మరి బీఆర్ఎస్ పార్టీ మరి పరిస్థితి చాలా దారుణంగా అవుతుందని చెప్పేసి కూడా చాలా మంది కూడా మాట్లాడుతూ ఉన్నారు.